హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి కుకింగ్ డైరీస్. ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ పుట్టగొడుగు మామిడికాయ మసాలా కర్రీ. మనకి బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ అయితే చాలా మిస్ అవుతున్నాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది పుట్టగొడుగు మామిడికాయ కర్రీ అనేది. మీరు ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ చికెన్ కూడా మర్చిపోతారు, అంత బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను. 4-5 టైమ్స్ కడిగి పెట్టుకోవాలండి, మట్టిని శుభ్రంగా తీసి. అలాగే ఒక చిన్న మామిడికాయని నిలువుగా చాప్ చేసుకున్నాను. మీరు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు మామిడికాయల్ని. అలాగే ఒక పెద్ద ఆనియన్ని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పెద్ద లార్జ్ సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. అలాగే 2 చిన్న టమాటాలని మనకి మసాలా గ్రేవీ కోసం తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను, నిలువుగా చీరుకున్నాను. మీరు ఎలా అయినా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. 10 నిమిషాలు నానబెట్టిన 5-6 జీడిపప్పులను తీసుకున్నాను నేను. మనకి మసాలా గ్రేవీలోకి టమాటా అలాగే ఈ జీడిపప్పుని యాడ్ చేస్తాము. దానికోసం మిక్సీ జార్ తీసుకుని టమాటాలని అలాగే మనం పక్కన పెట్టుకున్న క్యాష్యూ నట్స్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని పాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నేను. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మష్రూమ్స్ని ఆయిల్లోకి యాడ్ చేసేయాలి. ఇవి నీళ్ళు వదిలేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఒక 50% వరకు కుక్ చేసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మనం కర్రీలో మళ్ళీ యాడ్ చేస్తాము. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇప్పుడు వీటిని మనం ఒక 10 మినిట్స్ నీళ్ళు వదిలేంత వరకు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మీకు 10 మినిట్స్ తర్వాత ఇలా నీళ్ళు వదిలేస్తాయి. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్మంట అంటున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, చాలా చిన్నగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో యాడ్ చేసేయాలండి. ఆనియన్స్ని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా మగ్గుతాయి, లోపల నుంచి డీప్ కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు నేను ఇక్కడ 1.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలిపి దీన్ని కూడా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసేయాలి. మీకు కావాలంటే దీనిలో పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి. ఈ టమాటా గ్రేవీని కూడా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పైకి ఆయిల్ తేలిపోతుంది. దీనిలో నేను 1 గ్లాస్ యాడ్ చేసుకున్నానండి వాటర్. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీని, అలాగే కారం అనేది మీ రుచికి తగినంత, ఆల్రెడీ మనం ఇక్కడ 3 గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి దానికి తగ్గినట్టు మీరు కారంని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం కారం పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత దీన్ని మనకి వాటర్ అనేది అలా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది అలా బాయిల్ అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న మామిడికాయలు అనేటివి యాడ్ చేసేయాలి. ఈ మామిడికాయలని మనం జస్ట్ 50% వరకు కుక్ చేసుకుంటే చాలండి. 50%, సారీ అండి, ఇక్కడ నేను ఒక క్లిప్ అనేది మిస్ అయ్యాను. మనకి మామిడికాయలు ఏవైతే ఉన్నాయో అవి 50% కుక్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసి, అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న స్పూన్ 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. దీన్ని మనం లో ఫ్లేమ్లో 12 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని
12-15 మినిట్స్ తర్వాత మనకి మొత్తం పుట్టగొడుగులు అనేవి కంప్లీట్గా ఉడికిపోతాయి. ఇలా మష్రూమ్స్ అనేవి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొరియాండర్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. మీరు ఒకసారి చేసుకుని తింటే ఖచ్చితంగా చికెన్ మటన్ కూడా మర్చిపోతారండి. అంత బాగుంటుంది మష్రూమ్ మామిడికాయ కర్రీ అనేది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో మీ అభిప్రాయం తెలపడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.